హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఐరాసాలో నెతన్యాహు హమాస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ పూర్తి చేస్తామని ప్రకటించిన తరువాత ఐడిఎఫ్ మరింత తీవ్రంగా దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓవైపు ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ చర్చలను ప్రతిపాదిస్తుండగా ఇజ్రాయెల్ వాటిని పెడచెవిన పెడుతూ గాజాలో మారణ హోమం సృష్టిస్తోంది. హమాస్ను పూర్తిగా అంతం చేసే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపేది లేదంటూ నెతన్యాహు చెప్పినట్టుగానే ఇజ్రాయెల్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ దళాలు గాజాలో బాంబుల వర్షాన్ని కురిపించాయి. గాజా మధ్య ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 44 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ లెక్క 60కి చేరిందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ దాడుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే మరణించినట్టు తెలుస్తోంది. నుస్రత్ శరణార్థి శిబిరం, తుఫా ప్రాంతంతో పాటు షాతీ శిబిరం గాజా సిటీలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఇక నుస్రత్ శిబిరంలో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. వారు ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఈ ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక ఇదే శిబిరంలో జరిగిన మరో దాడిలో 15 మంది మరణించారు. అయితే మృతదేహాలను అల్ ఔదా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ దాడులు రాత్రి సమయంలో జరగడంతో ప్రజలు ఎటువైపు తప్పించుకోవాలో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు హమాస్ లక్ష్యాలపై జరిగాయని చెప్పినప్పటికీ మరణించిన వారిలో ఎక్కువ మంది సామాన్య పౌరులే ఉన్నారు. గాజాలోని హాస్పిటల్స్ ఇప్పటికే యుద్ధం కారణంగా ఒత్తిడిలో ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం హాస్పిటల్స్ పైన దాడులు చేస్తుండటంతో స్థానికులకు వైద్య సేవలు అందడం లేదు. ఈ దాడులు గాజాలో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి. ఆహారం, నీరు, వైద్య సహాయం భారీగా తగ్గిపోయింది. ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఇప్పటికే గాజా సిటీలో 3 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోగా ఇంకా 7 లక్షల మంది అక్కడే ఉన్నారు. గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు గాజా సిటీని తాము స్వాధీనం చేసుకోబోతున్నామని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ ఇటీవల ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. దాదాపు 3 లక్షల మంది వెళ్లిపోగా తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో చావైనా బతుకైనా గాజాలోనే ఉంటామని చాలా మంది అక్కడి నుంచి కదల్లేకపోతున్నారు. మరోవైపు గాజాలో చాలా వరకు ఆసుపత్రులు మూతపడ్డాయి. అంతేకాక డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ తమ కార్యకలాపాలను నిలిపివేసింది. ఇజ్రాయెల్ ట్యాంకులు సమీపంలో ఉండడంతో, ప్రమాదం ఎక్కువగా ఉండడంతో సహాయక సంస్థలు సాయం చేసేందుకు భయపడుతున్నాయి. సెప్టెంబర్ 12 నుంచి ఉత్తర గాజాకు సహాయ సామాగ్రి అందడం ఆగిపోయింది. ఇక గాజా సిటీలో కరువు తీవ్రంగా ఉంది. ఆహారం లేకపోవడంతో చాలా మంది ఆకలితో చనిపోతున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల కారణంగా 65,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుఎస్ జనరల్ అసెంబ్లీలో హమాస్పై తాము మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ దాడులను మరింత తీవ్రతరం చేసినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా ఉత్తర భాగంలోకి మరింత ఆక్రమణ చేయాలని, హమాస్ను పూర్తిగా అంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ దాడులు సివిల్స్పై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా భావిస్తున్నారు. గాజాలో ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రపంచ దేశాలు కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితితో పాటు ఐరోపా దేశాలు, అరబ్ దేశాలు యుద్ధాన్ని ఆపమని కోరుతున్నా నెతన్యాహు మాత్రం హమాస్ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే వీలు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హమాస్ దగ్గర 48 మంది బందీలు ఉన్నారు. వారిలో 20 మంది మాత్రమే జీవించి ఉన్నట్టు ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం బందీలను విడుదల చేసే వరకు దాడులు కొనసాగిస్తామని, హమాస్ అంతం చేస్తామని స్పష్టం చేస్తోంది.